కామాక్షి. అప్పుడు ఆ వరుస క్రమం ఉపనిషత్తు చేత ప్రతిపాదింపబడిన విషయాన్నంతటినీ కూడా ఆశ్రమం మారినప్పుడు పాటించవలసిన ధర్మానికి ఎంత అవసరమో తీసుకొచ్చి అన్యాపదేశ బోధగా స్తుతి పాఠంగా తీసుకొస్తున్నారు. జగద్గురు స్థాయిలో కూర్చున్నవారు జగద్గురు స్థాయిలోనే మాట్లాడుతున్నారు. ఎంత అందంగా ఇస్తున్నారో చూడండి. అందుకని ఆయన కేనోపనిషద్వాక్య వినోదిని దేవి పరాత్పర కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజర జనని కామాక్షి. ఇది తెలిసినప్పుడు పెళ్ళి అవ్వలసిన వాళ్ళకి పాఠమే, పెళ్ళి అయిన వాడికి పాఠమే, ఇద్దరికీ కళ్యాణం ఉంది అందులో. అటువంటి తల్లి పరశివజాయి, ఆమె పరమేశ్వరుడి యొక్క ఇల్లాలు కాబట్టి పరశివజాయి. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇల్లాలు అని అన్నప్పుడు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా మనుష్య ధర్మం ఎలా ఉంటుందో అట్లాగే కథాపురంగా పురాణ పరంగా నడిచినప్పటికీ ఏంటి ఏమండి ఇందులో అసలు ఇప్పుడు మరి ఆయనే ఒకప్పుడు స్తుతి కూడా చేశారు కదా పరమశివుడే, ఆవిడకి పెళ్ళి ఎప్పుడైంది, ఇవన్నీ నీ పెళ్ళిలాగా అలా ఆలోచించే విషయాలు కావు అవి. అవి ఎందుకని అంటే ఆ భార్యాభర్తృత్వం అనేటటువంటిది నిజానికి మధ్యలో కళ్యాణ స్వరూపంగా ఒక్కొక్క రూపం మారినప్పుడు అవతారాలుగా వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది తప్ప అది ఆది నుంచి వాళ్ళిద్దరూ కలిసి అట్లాగే ఉంటారు. పాలు తెలుపు ఎట్లా ఉంటాయో శక్తి వస్తువు కలిసి ఉంటేనే ఉపయోగం. అవి రెండు విడ్డాయి అనుకోండి ఇక ఉపయోగం లేదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. ఒక వాహనం ఉందనుకోండి, ఆ వాహనం మీకు ఉపయుక్తం ఎప్పుడు? అది పరిగెత్తాలి, ఆగాలి. అది ఎక్కాక పరిగెడుతుంది కాదండి, ఆగదంటే ఎందుకు అది ఎక్కడం? మీకు ప్రమాదం, రహదారి మీద వెళ్ళే వాళ్ళకి ప్రమాదం. అది పరిగెత్తాలి, ఆగాలి, ఆ శక్తి దానికి ఉండాలి. దానికి ఆ శక్తి ఉందనుకోండి, మీరు లోపల కూర్చుంటే మీరు ఎడతారు. శక్తి వస్తువు రెండు ఉంటే మీరు ప్రయోజనాన్ని పొందుతూ ఉంటారు. భగవంతుడంటే శక్తి ఆయన, శక్తి ఆయనను ఆవహించి ఉంటుంది. ఆవహించి ఉన్న శక్తికే భార్య అని పేరు. అందుకే మీరు చూడండి ఒక్కొక్కసారి ఇద్దరు భార్యలు చెప్తుంటారు. శ్రీభూ సమేత నారాయణమూర్తి అంటే ఆయనకి ఇద్దరు భార్యలు కదండి. అంటే ఇద్దరు భార్యలు అంటే దాని అర్థం ఏమిటంటే ఈ భూమి అంతా ఆయన, ఈ భూమి ఎవ్వరిది కాదు. నిజానికి ఈ భూమిని మొట్టమొదట సృష్టించిన వాడు ఆయన. ఈ భూమి అంతా ఆయనకు చెందినది కాబట్టి భూమి ఆయన భార్య భూదేవి. ఈ భూమికి పంట పండింది, భూమిలోంచి పంట పండుతుంటుంది. ఈ పంట ఎంత గొప్పగా పండుతుంది అంటే ఓషధీ శక్తిని పెట్టాడు ఆయన. ధాన్యం తీసుకెళ్ళి మీరు 5 ఏళ్ళు దాచారనుకోండి, పాత బియ్యం మంచిదే, కానీ 5 ఏళ్ళు అయిపోయింది కదండి, ఇంకా పండవ ధాన్యం అని ఉంటుందా? అవి తీసుకొచ్చి భూమిలో వేస్తే మళ్ళీ ఒక వడ్డు గింజలోంచి వచ్చిన మొక్కకి ఒక కంకు వస్తే మళ్ళీ చారెడు ధాన్యం వస్తాయేమో. నేను ఇప్పుడు వ్యవసాయం చేయలేదు, నాకు తెలియదు. చారెడు ధాన్యం వస్తాయి అంటే ఒక గింజలోంచి ఒక మొక్క వచ్చి చారెడు ధాన్యం వస్తుందా? దానికి మళ్ళీ మొలకెత్తి పండే లక్షణం ఉంది, ఉండి అది మళ్ళీ పంటకి కారణం అవుతోంది. భూమిలోంచి మళ్ళీ ఐశ్వర్యం రావాలి, అన్నం రావాలి. రావడం ఒక ఎత్తు, అది మీరవడం ఒక ఎత్తు. పంట పండడం ఒక ఎత్తు, అది బియ్యం అవడం ఒక ఎత్తు. వండుకుని మీరు తిని మీరైపోవాలి. నేను అన్నం తినాలి, అది నాకు జీర్ణం అయిపోవాలి, నేనైపోవాలి, ఇంకా నా నుంచి వేరు కాకూడదు. అది నా శక్తిగా మారి ఆ శక్తి సద్వినియోగం కావాలి. అయితే ఆవిడ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఆయన మధ్యలో ఉంటాడు, భూదేవి శ్రీదేవి రెండు పక్కల ఉంటాడు. అంటే ఈ భూమి అంతా అయింది, ఇందు నుంచి వచ్చే పంట ఈ శ్రీ ఆయనదే. ఆయన అనుగ్రహం ఉందనుకోండి, ఇలా ఇలా కూడా చూసి అన్నాడు అనుకోండి, భూమి పండుతుంది, ఇంటికి వస్తుంది, నువ్వు తింటావు, జీర్ణము అవుతుంది. ఏ ధర్మం ఉందని మనం అని ఆయన అనలేదనుకోండి, పండను పోవచ్చు, పండినది చేతికి రాకపోవచ్చు, చేతికి వచ్చిన అది తినకండి మీకు మధుమేహం వచ్చింది అననువచ్చు, ఉన్నా కడుపు నిండా తినలేకను పోవచ్చు, తిన్నా పడకపోవచ్చు, పడకపోయి జీర్ణం కాకపోవచ్చు. అంటే మధ్యలో ఉన్న ఆయన ప్రీతి ఉంటే ఈ రెండు నీకు చెందుతాయి.
నిన్ను అనుగ్రహిస్తే అమ్మలై. అది చెప్పడానికి నారాయణమూర్తి పక్కన శ్రీదేవి భూదేవి భార్యలు అంటారు, అంతేగాని అది చూసి ఏవో వెర్రి ఆలోచనలు నిన్ను చేయమని కాదు. ఆ శక్తిని, భగవంతుని యొక్క శక్తిని భార్యగా చెప్తారు. అప్పుడు ఆవిడ ఆయన భార్య. మీరు ఎప్పుడు కూడా భగవద్ విషయంలో ఎలా ఉంటుంది అంటే లోక